పంజాబ్ కింగ్స్, వాట్ ఏ సీజన్ ఫర్ దెమ్. వాళ్ళు ఓడిపోయారు నిజమే, కానీ కేవలం 6 రన్లతో మాత్రమే. దే ఆర్ జస్ట్ 1 హిట్ అవే ఫ్రమ్ ది ట్రోఫీ. శశాంక్ సింగ్కి ఇంకొక 2 బాల్స్ ఉండుంటే డెఫినెట్గా గెలిపించేవాడేమో. వాళ్ళ క్యాంపెయిన్ చూసాక ఒక్కటి మాత్రం చెప్పచ్చు, అప్పటి వరకు పంజాబ్ కింగ్స్ వేరు, ఈ ఇయర్ నుంచి పంజాబ్ కింగ్స్ వేరు. వాళ్ళ టీంని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేశారు. స్ట్రాంగ్ ఇండియన్ కోర్తో సాలిడ్ టీంని ఫార్మ్ చేశారు. ఒక రకంగా ఈ ఇయర్ వాళ్ళకి ట్రోఫీ వచ్చింది శ్రేయస్ అయ్యర్ రూపంలో. ద వే హీ లెట్ ద టీమ్ వాజ్ అన్బిలీవబుల్. బ్యాటింగ్, కెప్టెన్సీ రెండిట్లోని తను 26 కోట్ల కన్నా వర్త్ అనిపించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ మీద ఇన్ని మీమ్స్, వీడియో ఎడిట్స్, సపోర్ట్ నేనెప్పుడూ చూడలేదు. పంజాబ్ కింగ్స్ కోసం దేశమంతా మాట్లాడుకుంటున్నారు అంటే దానికి కారణం శ్రేయస్ అయ్యర్ లీడర్షిప్ వల్లే. 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్కి ఓపెనర్స్గా ఛాన్స్ ఇచ్చారు. 6 అన్క్యాప్డ్ ప్లేయర్స్ని టీంలో పెట్టుకున్నారు.